అక్కడ చూడు, ఆ ఇల్లు వస్తుంది. ఆ వైపుకు చూడకూడదు, సరేనా? అది నేను కళ్ళు మూసుకొని పారిపోతానంతే. తర్వాత ఎక్కడా గుద్దుకొని కింద పడిపో. మరైతే నేనేం చేయాలి? ఎప్పుడు ఆ ఇంటిని చూసినా సరే ఒక విచిత్రమైన నీడ డాన్స్ చేస్తూ ఉంటుంది. వెళ్దాం వెళ్దాం. అక్కడ చూడు, 2 రోజులుగా అతను అక్కడే నుంచున్నాడు. తను మనిషి కాదు, ఆత్మ ఆత్మ. నేను అనుకున్నాను ఆత్మ అక్కడే ఉందని, కానీ ఇది ఎవరు? ఇక్కడ ఒక ముసలిది జీవిస్తూ వచ్చింది. ఆమె ఇప్పుడు కనిపించటం లేదే. ఒకటి తను చనిపోయి ఉండాలి, లేదా కనిపించకుండా పోయి ఉండాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? తనకు ఒక అక్క కొడుకు ఉండేవాడే. అవును, వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు మాయమయ్యారు, కానీ ఎక్కడా? ఇదిగో దీన్ని పట్టుకో, ఈ రోజు నేను చూసొస్తాను. ఏంటి? తీసుకో. సమర్, ప్లీజ్ వెళ్ళొద్దు. సమర్, చెప్పేది విను, వెళ్ళొద్దు. మరేం భయపడకండి, నేను వచ్చేస్తాను, సరేనా? ఎక్కడికి వెళ్ళినా హీరోలాగా ఫీల్ అవ్వకు. సమర్, ప్లీజ్ వెళ్ళొద్దు. సమర్, 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 సమర్. ముక్తా, ఏమైందమ్మా? అమ్మా, మేము ఆ గూంజ్ కోట దగ్గర నుంచి వచ్చాం. ఆ బుద్ధులేని సమర్ ఆ కోట లోపలికి వెళ్ళాడు. మీరెందుకు ఆధారంటూ వచ్చారు? ఇలా చూడు, సమ్మర్కేం కాలేదు కదా. అమ్మా, ఎవరో దాన్ని ఫ్లవర్ పాట్తో అక్కడి నుంచి కొట్టారు. మేము అక్కడి నుంచి పారిపోయాం. నేను గిన్నీతో సమర్తో చెప్పాను, ఈసారి ఆ వైపుకి వెళ్ళకూడదని చెప్పాను. మంచిదమ్మా, కూంజ్ మహల్ నుంచి దూరంగా ఉండటమే మంచిది. వచ్చావా? రోజంతా పని పాట లేకుండా తిరుగుతూ ఉంటావు. అన్నయ్య, ఒకసారి ఇంటి పరిస్థితి చూడు. అమ్మ ట్రీట్మెంట్ కోసం మనం లోన్ తీసుకున్నాం. ఇలా తిరగడం కన్నా నువ్వు ఒక పనికి వెళ్ళొచ్చు కదా. నాకు పని దొరికేసింది. అలాగా? ఎక్కడ బాబు, ఎక్కడ పని దొరికింది? అన్నయ్య, పని ఎక్కడ దొరికింది? సమాధానం చెప్పు. గూంజ్ బంగ్లా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావో తెలుసా? గూంజ్ మహల్లో ఉన్న ముసల్ది చనిపోయింది. వాళ్ళ సొంత వాళ్ళ గురించి ఏమీ తెలియలేదు. ఇలా చూడు, అక్కడ ఏదో ఆత్మ ఉందని చెప్తున్నారా? నువ్వు అలాంటి చోట్ల పని చేయబోతున్నావా? వద్దు వద్దు, అలాంటి చోట్ల పని చేయకూడదు. నువ్వు అక్కడ పనే చేయకూడదు. అమ్మా, తను చావలేదు. తన నీస్కో పియానో నేర్పిస్తాను. నెలకి 50,000 ఇస్తారు. 50,000? మ్యూజిక్ నేర్పించడానికి అంత డబ్బులిస్తారా? అమ్మా నేను ఇదిగోండి 50,000 మాకు అడ్వాన్స్. మన ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయినా. అన్నయ్య, ఈ రోజు నైట్ ఏం జరిగిందో నీకు తెలుసా? నేర్పిస్తాను. మంచి సందర్భం. అన్నయ్య, ఈ కుర్రాడు ఎవరు చెప్పినా అసలు వెండు. నువ్వు కావంటే చూడు, ఏదో ఒక పెద్ద సమస్య తెచ్చే తీరుతాడు. వీడికి పని దొరికిందా? కానీ వీడు నా దగ్గర చెప్పలేదే. అంతేకాకుండా వీడెందుకు అదోలా ప్రవర్తిస్తున్నాడు? అక్కడ చూడండి, అతను చూడండి, తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. తెలియట్లేదు ఎవరితో మాట్లాడుతున్నాడని. చేయాలి, సరేనా? బల్లు, బల్లు, నేను వెంటనే వెళ్ళాలి సమ్మర్. బల్లు, మేం చెప్పిన మాట విను. నాకు పనికి టైం అయింది. గూంజ్ బంగ్లాలో నా కోసం వెయిట్ చేస్తున్నా. బల్లు, బల్లు, నా మాట విను. అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు అక్కడ ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ అక్కడ ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఇదిగో ఇలా చూడు, నాకు ఇదే జరిగింది. ఏమైంది? నిన్న గూంజ్ మహల్లో ఒక లేడీ నాపై దాడి చేసింది. ఉండదు, ఖచ్చితంగా ఉండదు.
ఆ ఇంట్లో సరిత ఆంటీయు తన నిషా ఉన్నారు కదా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అలాగంతా చేయరు. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అన్నయ్య వెళ్ళొద్దు, అక్కడ ప్రమాదం ఉంది. అలాగే అన్నయ్య. చేయాలి. నాకు ఈ కుర్రోడి మీద ఎలాంటి నమ్మకం లేదు. వీడు చేసేది ఒక పనేనా? నాకు అసలు నమ్మకం లేదు. చూసావా, నా కొడుకు వచ్చేసాడు, వెళ్ళి చూడు. అన్నయ్య, అన్నయ్య, అమ్మా అమ్మా, ఇక్కడ ఎవరు అన్నీ టిఫిన్ బాక్స్ పెట్టి వెళ్ళారు. అయ్యో, నా కొడుకు ఏమి కాలేదు కదా. ఏంటి ఇది ఇది ఏంటి? రక్తం. చూడు చూడు. అమ్మా, ఇదే గోవింద్ మహల్. ఇక్కడే మీ అబ్బాయి బల్వీందర్ అంటే బల్లో ఇక్కడికి వచ్చి ఇంటికి తిరిగి రాలేదా? ఎందుకు రాలేదు? ఇక్కడ వయసైన ఒక లేడీ ఉన్నారు, ఆవిడ పేరు సవితాదేవి, ఇక ఆవిడ అక్క కూతురు పేరు ఈషా. ఇకపోతే మీ దృష్టిలో వాళ్ళు చూడడానికి వింతగా ఉన్నారు. సరే, ఇల్లే వింతగా ఉంటుంది. ఇక్కడున్న కిటికీల్లోంచి వెళ్తూరు వస్తుంది, నీడ కూడా తలుస్తుంది. ఇక్కడి నుంచి ఎవరైనా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళపై దాడి చేస్తారు కూడా. మా అన్నయ్య ఇక్కడ ఎలా ఇరుక్కున్నాడో తెలీదు. బల్లి ఇక్కడ పనిచేస్తున్నాడా? అవునండి, అది కూడా ఈ ఇంటి నుంచి నా కొడుకు లంచ్ బాక్స్ వచ్చింది, మొత్తం రక్తంతో ఉనింది. ఇంకా సార్, దీని గురించి తెలుసుకుందామని ఫ్రెండ్స్తో ఇంటికి వచ్చినప్పుడు మేము తలుపులు తెరిచాం, గట్టిగా అరిచాం, డోర్ బెల్ కూడా కొట్టాం, కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు సార్. సార్, ఇక్కడ నా కొడుకు ఏదో జరిగింది సార్. వాళ్ళు నా కొడుకుని ఏదో చేశారు సార్. ఎలాగైనా నా కొడుకుని కాపాడండి సార్. ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉన్నట్లేరే. ఆత్మ అంతా కంటికి కనపడదు సార్, అది నేరుగానే అటాక్ చేస్తుంది. సార్, ఇక్కడ బల్లు, సరిత, ఈషా ఎవరైనా ఇక్కడ ఉండాలి. సరిత గారు ఉన్నారో లేరో ఎవరికి ఏం తెలీదు. పైగా సరిత గారు చనిపోయారని జనాలు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏదో జరిగింది. సరే, ఏంటిది? ఇతనొక మనిషే, కానీ మెకానికల్ విగ్రహంలా మార్చేశారు. చేతులు తడుతూనే ఉన్నాడు. నిఖిల్, ఇతను చూస్తూ ఉండు, నేను వెళ్ళి చూసొస్తాం.
ఇది ఏంటిది? తను చూస్తుంటే రోబోట్లా ఉంది. యాక్షన్ అండ్ మూమెంట్స్ చూడు, అచ్చం రోబోట్ లాగే ఉంది. సార్ తిను ఎక్కడి నుంచి వచ్చింది? తను ఎలా ఆపాలి సార్? వీళ్ళని టెక్నికల్ గానే స్టాప్ చేయాలా ఉంది. ఏంటిది? పూర్వి, నువ్వు దాన్ని వాచ్ చేస్తూ ఉండు. ముగ్గురు మెకానికల్ పర్సన్సా? వీళ్ళందరి మూమెంట్స్ ఒకేలా ఉన్నాయి. అసలు వీళ్ళెవరు? వీళ్ళని ఎవరు ఇలా తయారు చేసుంటారు? బల్వంత్, బల్లో, బల్లు బల్లు, నేను మాట్లాడేది వినపడుతుందా? నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాతో అడగండి. మాట్లాడుతున్నారు కదా. ఏమైంది? బల్లు, మాతో నువ్వు చెప్పు. పూంజీ మహాల్కి వెళ్ళావు కదా, అప్పుడు నీకు అక్కడ ఏం జరిగింది? అక్కడ నీకేం జరిగింది? గొంచు బంగ్లా, గొంచు బంగ్లా, గొంచు బంగ్లా. నువ్వు ఆ అమ్మాయికి మ్యూజిక్ నేర్పించడానికి వెళ్ళావుగా, అక్కడేం జరిగింది? సరిత, ఇషా ఎక్కడున్నారు? సార్ ఏంటి సార్ మీరు వీడికి మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు? హీస్ ఎ క్రిమినల్, క్రిమినల్. వీడు నా ఆంటీని ఇంకా ఈషాని ఏదో చేశాడు. అక్కడ మీకు మనిషి బొమ్మలు కనిపించాయి కదా, అదంతా వీడి పనే. నిన్ను కూడా మేము సందేహపడుతున్నాం. నీ ఇంట్లో మరణ ఆటలాడారు, కానీ నీకేం తెలియదు అంటున్నావు. సచిన్, ఆ ఫోటోగ్రాఫ్ చూపి. ఈ ఫొటోస్ చూడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళకి పరిస్థితి ఎవరు చేశారో చెప్పు. వీళ్ళందరూ ప్రాణాలతో ఉన్నారు. నీకు ప్రాణాలతో తెలుస్తున్నారా? ప్రాణాలతో ఉన్నారు. వీళ్ళంతా బంధువులు. అలాగే నాతో చెప్పారు. మ్యూజిక్ వింటారు. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. వీళ్ళెవరినో బంధువులు కాదు. సరే, ఇతను డ్రామా చేస్తున్నాడు. అందరిని చంపేసి ఇతను. ఏం చెప్తున్నావు నువ్వు? నాకు టీ కావాలని చెప్పాను కదా. టీ ఎక్కడ? ఏంటిది? నిషా ఇక్కడ ఏమీ మాట్లాడట్లేదు. ఇతనికి ఏమైంది? ఎందుకు ఒంటరిగా నించున్నాడు? చప్పట్లు కొడుతున్నాడు. అమ్మతో చెప్పేస్తాను. ఇక్కడే ఉండనా? పారిపోనా? ఇంత పెద్దగా ఇల్లు అనుకుంటా, చాలా పెద్ద ఇల్లు అనుకుంటా. సార్ అసలు నేను చెప్పేది కొంచెం వినండి. వీడికి పిచ్చి పట్టింది. హీస్ ఎ సైకో కిల్లర్. నిన్న ఇషాకి మ్యూజిక్ నేర్పించడానికి వెళ్ళావే, అప్పుడేం జరిగింది? ఏదైనా నీకు గుర్తుందా? అక్కడేం జరిగింది? నాకు టీ చేసిచ్చింది. ఇక్కడే టీ చేసిచ్చింది. ఈషా ఎక్కడికి వెళ్ళింది?
బల్లు బల్లు నీ డ్రెస్లో ఉన్న రక్తం ఎవరిది? ఆ? మరి నువ్వు దయాని ఎందుకు అటాక్ చేశావు? డ్రెస్సు ఏంటిది? నా బట్టల్ని మార్చేశారు. నా డ్రెస్లో బ్లడ్ ఉండేదా? బ్లడ్ ఉండేదా? హంతకుడు బట్టలోనే రక్తం నేను ఉంటుంది. కాస్త నోరు మూసుకుంటావా? మధ్యలో ఊరికే మాట్లాడుతూ ఉండకు. పంకజ్ వాడిని తీసుకెళ్ళు. రా అటువైపు రా. నాకు టీ కావాలి. ఇషా సార్ ఇక్కడ చూస్తూ ఉంటే విచిత్రంగా ఏదో జరిగింది. చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు. అభిజిత్, బల్లుని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిద్దాం. అప్పుడే మనకు తెలుస్తుంది వీడు నటిస్తున్నాడా లేక నిజంగానే వీడికి ఏమైనా మెంటల్ ఎఫెక్ట్ వచ్చిందా అని. బల్లు డ్రెస్సు మీద ఒక అమ్మాయి రక్త మరకలు ఉన్నాయి. ఇది ఒక అమ్మాయి రక్తం అని నేను ఎలాగోలాగా కనిపెట్టేశాను. ఇదిగో చూడు, డిఎన్ఏ రిపోర్ట్. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు చనిపోయిన అమ్మాయి ఇంతకీ ఎవరనేది, తనని ఎవరు చంపారని. మీరు చంపారా లేదా? ఒకవేళ మీరు చంపారా ఏంటి? ఓ గాడ్, ఏమైంది? అరే ఏమైంది? సార్, వాటి చేతుల్లో ఇతని తల ఇరుక్కుపోయింది. ఓరి తొందరగా వదిలేశాడు. అవును, వదిలేశాడు. తొందరగా వదిలేశాడు. ఎందుకంటే ఈ సెల్ ఉంది కదా, ఇది మిషన్ కాదు, పూర్తి మనిషి కూడా కాదు. అప్పుడెవరు? ఇవి టాక్సీ డర్మీ, ఆ తర్వాత రోబోటిక్ కలిసిన మనుషులు. సార్, ఈ టాక్సీ డర్మీ అలాగే రోబోటిక్స్ అంటే ఏంటి సార్? పంకజ్, టాక్సీ డర్మీ అనేది ఒక కళ. అందులో అనిమల్స్ తోలును తీసి కెమికల్ మూలంగా దాన్ని ప్రిజర్వ్ చేసి అందులో గడ్డి నింపి ఒక బొమ్మను తయారు చేస్తారు. వీళ్ళు కూడా అదే చేశారు. మనిషి తోలుని ఒక కెమికల్తో ప్రిజర్వ్ చేసి చెక్కతో కవర్ చేసి పెట్టారు. కానీ ఇలా చేయడం లాంటిది చట్ట విరుద్ధం కదా. హంతకుడు అలా చేస్తాడు. సరే సాలంకి, ఇది మనుషులు కాదు కదా, అయినా గాని ఎలాగా క్లాప్స్ కొడుతున్నారు, ఎలా అటాక్ చేస్తున్నారు? వీళ్ళ ముగ్గురి బుర్రలోనూ ఒక మెషిన్ని ఫిట్ చేశారు. దాని కంట్రోల్ హంతకుడు చేతిలో ఉంది. ఆ హంతకుడు 4 వైపులా ఒక ఫెన్స్ లాగా తయారు చేసి పెట్టాడు. తను గీసిన ఫెన్స్ లో ఎవరు వచ్చి మూమెంట్ చేసినా సరే వీళ్ళు ఆన్ అయిపోతారు, పని మొదలు పెట్టేస్తారు. మేము కూడా ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాం. నోనో, ఈ 3 మిషన్ని నేను ఎప్పుడో డీయాక్టివేట్ చేశాను. ఆ వెనకాలుంది కదా, దానికి ఏదో డిఫెక్ట్ ఉంది. అంతేకాకుండా దాని యాక్టివిటీస్ అంతా వాళ్ళ మెమరీలో స్టోర్ అయిపోయింది. అది మాత్రమే కాదు బాస్, వీళ్ళ లోపల ఇంకా చాలా విషయాలున్నాయి. రండి చూపిస్తాను. ఇలా చూడండి. అన్నీ కూడా చెక్కతో చేశారు. కాటన్ కూడా ఉంది. దానిపైన మనిషి స్కిన్నా. చేసినోడు అందంగా తయారు చేశాడు, కానీ ఒక విషయం మర్చిపోయాడు. మనిషి తోలుకి ఇంకా జంతువు తోలుకి ఒక వ్యత్యాసం ఉంది. మనిషి తోలు ఇంకా జంతువు తోలులాగా లావుగా ఉండదు. అందువల్ల కెమికల్తో ట్రీట్ చేసినా సరే, దాన్ని కెమికల్లో వేసినా సరే, అది అలాగే ఫుల్గా అస్సలు దొరకదు. అందుకే కొన్ని చోట్ల కుట్లు వేసి ఉంచారా? అయినా కూడా అంతగా తెలియలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ స్కిన్నులు పాతవి కావు. అదేంటంటే కొన్ని రోజుల ముందే చంపేసి తీశారు. బట్ అక్కడున్న అన్ని ఇంట్లో వెతికి చూసాం. స్కిన్ తీసినట్టు ఎలాంటి డెడ్ బాడీ దొరకలేదు. తను ఇంకెక్కడో చేస్తుంది ఈ హ్యూమనైడ్. ఆ ఇంట్లో చేయట్లేదు. 3 మిస్సింగ్ రిపోర్టు రాలేదు, ఐడి కూడా దొరకలేదు. వీళ్ళందరూ ఎవరు? తరికా వీళ్ళొక డ్రెస్ వేసుకున్నారు కదా, అందులో ఏదైనా తెలిసిందా? పెద్దగా కనిపించలేదు.
ముగ్గురి డ్రెస్సుల మీద లేబుల్ కనిపించింది. ఇదేదో టీఎల్ టైలర్ అని వేసింది. టిఎల్ టైలర్. మోహన్ గారు, విషయం ఏంటంటే పూంజీ మహల్ నుంచి ఒక డెడ్ బాడీ ఒకటి దొరికింది. అది కూడా ఒక అమ్మాయి బాడీ. ఇదే ఆ అమ్మాయి. ఈ అమ్మాయి మీకు తెలుసా? తనే కిన్ని. తను నా కూతురు. తను చనిపోయిందా? అంటే బల్లుకి ఈ అమ్మాయి తెలుసు. ఆ మోహన్ సార్, బల్లు డ్రెస్ మీద గీని రక్తం ఉంది. మూన్ సార్, మీరు కొంచెం వెయిట్ చేస్తారా? నేను మిమ్మల్ని పిలుస్తాను. ఏసీపీ సార్, బల్లు ఒక అన్ని రిపోర్ట్స్ని మేము చదివేశాం. డాక్టర్ సలోంకి దగ్గర మాట్లాడాము. బల్లు ఒక బ్లడ్లో కొన్ని డ్రగ్స్ అయితే ఉన్నాయి. అందువల్ల మనిషికి నిజమేంటో అబద్ధమేంటో తెలియకుండా పోతుంది. ఆ సమయంలో అతనికి ఏదైతే చెప్తామో అది నిజమే అనుకుంటాడు. అలాగైతే సార్, బల్వంత్ డ్రగ్ మత్తులో ఈ హత్యలు చేస్తున్నాడటారా? జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. బల్లుకి కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చాను. వాడు ఈ స్టేట్లో ఉన్నప్పుడేనే వాడిని హిప్నోటైజ్ చేస్తూనే గూంజ్ మహల్కి వెళ్ళొచ్చు. నీకు నా యొక్క గొంతు వినపడుతుందా బల్లు? వినిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక పనినైతే చెయ్యి. నీ యొక్క కళ్ళని మూసుకో. ఇంతకుముందు నువ్వు గూంజ్ మహల్కి ఎలా వెళ్ళావో ఇప్పుడు కూడా అలాగేనే వెళ్ళు. సరే, అదంతా వదిలే. ఎందుకు పిలిచావు? అది నా దగ్గర ఒక మంచి పని ఉంది. అది చేస్తావా? పనియా? అవును. నువ్వు మ్యూజిషియనా? పియానో ప్లే చేస్తావా? నాకు తెలుసు. నీకు 50,000 ఇస్తాను. 50,000? అవును. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఆగు. టీ తెస్తాను, ఇక్కడే ఉండు. ఇప్పుడు వచ్చేస్తాను. నాకు టీ అంత వద్దు నిషా. ఈ 50,000 పనికి వెళ్తే వెళ్ళిపోదాం. మంచి జీతం ఇస్తారు. అమ్మకు కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. అయినా ఇక్కడ నిషా నాతో ఏదో చెప్పాలనుకుందే, అయినా తను చెప్పలేదే. తనకు అసలు ఏమైంది? అది కాకుండా ఈ ఇల్లు చాలా విచిత్రంగా ఉంది. ఒకవేళ తను ఏదైనా ప్రమాదంలో ఉందా? ఈవిడే నిషా ఆంటీయా? సరితా మేడమా? ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో. బాగా వాయించారు. వదిలిపెట్టను. ఎవరిని వదిలిపెట్టను. ఎవరిని వదిలిపెట్టను. వాడిని చూసుకోండి. వదిలిపెట్టను. ఏంటి అమ్మాయి వాయిస్లో వదిలిపెట్టను. 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 గట్టిగా పట్టుకోండి. వదిలిపెట్టను. ఎవరిని వదిలిపెట్టను. ఎవరిని వదిలిపెట్టను. ప్లాన్ వేశాను, అది పూర్తి చేస్తాను. మిగతా ఉన్న బాడీస్ నన్ను దాచి పెట్టాను. ఇంకా ఎన్ని రోజులు ఇలాగా? డాక్టర్ సార్, అసలు వీడికి ఏమైంది? ఎందుకని ఇలాగా ఒక ఆడ వాయిస్లో ఎలా మాట్లాడుతున్నాడు? బల్లు వచ్చి ఆ పియానో దాకా వెళ్ళనంత వరకు బానే ఉన్నాడు. ఎప్పుడైతే తిన చెవులో పియానో ఒక శబ్దం వినపడిందో అప్పుడే మారిపోయాడు. అలా అయితే ఏమంటున్నారు? ఆ పియానో శబ్దం విన్న వెంటనే బల్లు తన్ని హంతకురాలని అనుకుంటున్నాడా ఏంటి?
వీడు ఎవరి కంట్రోల్లోనే ఉన్నాడు. ఇతనెవరో హిప్నటైజ్ చేశారు. అసలు మీరేమంటున్నారు డాక్టర్? అవును. ఆ టైలర్ గురించి తెలిసింది. ఆ టైలరే ముగ్గురికి డ్రెస్ కుట్టాడు సార్. ఓ అలాగా. టిఎల్ టైలర్. సార్, ఇప్పుడు వస్తాను. చూడండి సార్, ఈ ఆర్డర్ ఎల్పి ప్రొడక్షన్స్ వాళ్ళది. 19th December 2015లో ఇచ్చారు. అది కాకుండా January 1st 2016 రోజు 5 కాస్ట్యూమ్స్, అందులో మెజర్మెంట్స్ ఇంకా ఆర్డర్ ఇచ్చిన తన పేరు కూడా ఉంది, రాబికా. ఫోన్ నంబర్ కూడా ఉంది సార్. 91. సార్, స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. పర్వాలేదు. ఫోన్ లాస్ట్ లొకేషన్ని ట్రేస్ చేయండి. ఆ అమ్మాయి డీటెయిల్స్ని తీయండి. సార్, చెప్పండి సార్. అభిజిత్, ఈ సెలల లోపల కేవలం గడ్డి మాత్రం పెట్టలేదు, ఇంకో ముఖ్యమైన విషయం దొరికింది. ఒకటి వ్యత్యాసమైన ఒక పేపర్ ముక్క. ఆ పేపర్లోనే న్యూస్ అంతా ప్రింట్ అవుతుంది. ఈ న్యూస్ పేపర్ కోసం చేసే పేపర్ అది. ఇంకొకటి సముద్రపు ఉప్పు భాగాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సలోంకి సార్. ఏమైంది సార్? న్యూస్ పేపర్ కోసం ఎక్కడ పేపర్ తయారు చేస్తున్నారో ఆ ఫ్యాక్టరీకి ఇప్పుడు వెళ్ళాలి. అది సముద్రానికి దగ్గరలో ఉండాలి. సముద్ర తీరం పక్కలోనే పేపర్ మిల్ల. అది కూడా మూసుంది. సార్ సార్ ఇక్కడ పేపర్స్ అలాగే చెక్కతోళ్ళన్నీ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఇక్కడ అవసరమైనవి అన్నీ ఉన్నాయి. ఇదే మనిషి మిషన్లో ఉన్నది. ఒకవేళ ఆ క్రిమినల్ ఇక్కడికే వచ్చి అన్ని పనులు చూస్తున్నట్టున్నాడు. ఇక్కడే చెక్కుతున్నాడా? ఎవరికి తెలుసు, తను ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడేమో. ఆ ప్రదేశం ఎక్కడ? ఇక్కడ కేవలం వస్తువులే కదా ఉన్నాయి మొత్తం. ఆ మెషిన్ చేసే చోట, అలాగే ఆ రోబోలు చేసే చోట అంతా ఎక్కడా? ఆ మిషన్లో పెట్టిన అన్ని వస్తువులు ఇక్కడే ఉన్నాయి. అయితే చోటు కూడా ఇక్కడే ఉండాలి. వెతకండి. సార్, సార్, మై గాడ్, ఇదే ఆ చోట. ఇక్కడే హ్యూమన్ మిషన్స్ ని తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి. ఫుల్ మెకానిజం ఇక్కడే ఉంది. సార్, సరిత గారి ఒక రోబో. ఓ నో. సార్, సార్ త్వరగా రండి. సార్, ఈషా సార్, హంతకుడు మొత్తం రక్తాన్ని పీల్చేశాడు. పల్సు చాలా తక్కువైపోయాయి. వెంటనే అంబులెన్స్ పిలవండి. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హలో. సరితాని రోబోట్గా మార్చేశారు. తన పరిస్థితి కూడా అదేలా ఉంది. సార్, రూపిక లొకేషన్ తెలిసిపోయింది. ఈరోజు ఓవర్గా చేస్తున్నారు. ఇంకా ఎంతసేపు నేను వెయిట్ చేయాలి? ఎవరైనా నాకు సీన్ చెప్తారా, లేక నేను ప్యాకప్ చేసి వెళ్ళిపోనా? కాజల్, కాజల్, ఎక్కడున్నా నువ్వు? అవసరం లేదు నాకు. కాజల్!
సారీ రోబికా మేడం, యాక్చువల్గా పేపర్లో కాస్త చేంజ్ వచ్చింది. వాట్? సీన్ లో చేంజ్ అయిందా? లాస్ట్ మినిట్ లో డైలాగ్ ఎలా గుర్తు పెట్టుకుంటాను? ఎనీవే స్క్రిప్ట్ ఇవ్వు. మ్యామ్, యాక్చువల్గా ఏ సీన్ తీయబోతున్నామో ఆ స్క్రిప్ట్ మీ కోస్టార్ దగ్గర ఉంది. హౌ కెన్ డూ దిస్? నాకంటే ముందు కోస్టార్ కి ఇచ్చావా ఇది? నేను ఎవరో నీకు తెలుసు కదా. షోని క్విట్ చేస్తాను 1 నిమిషంలో. టీఆర్పీ తగ్గుతుంది, షో కూడా అవుతుంది. చెప్పు, క్విట్ చేయనా? ఎనీవే ఆ కోస్టార్ ఎక్కడా? మ్యామ్, అదొచ్చి అక్కడున్నారు. అక్కడ మీ కొత్త కోస్టార్ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, నేనేంటో చూపిస్తాను. హలో, ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరూ లేరు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో హలో, ఎవరైనా ఉన్నారా? ఏంటో తెలీదు. ఈ కాజల్ ఉంది, ఇక్కడికి ఎందుకు పంపించింది? లేదు లేదు లేదు, ఇలా జరగకూడదు. లేదు, మీరంతా రాకూడదు. లేదు లేదు. హలో మిస్ రోబికా. మీరంతా ఎవరు? ఇంకా ఇదంతా డ్రామానా? అదంతా సరేగాని కాసేపటికి ముందు మూవీ డైలాగ్ మాట్లాడారే, గుర్తుందా? ఇదంతా రాకూడదు, గుర్తుంది కదా? అది నేను భయపడ్డాను, అందుకనే నా నోట్లోంచి వచ్చింది. నిజం ఒప్పుకోండి, మేం సిఐడిఎస్. సిఐడి? అవును. మానవ మిషన్ వెనకాల ఏం కథ ఉంది? ఏ ముగ్గురిని నువ్వు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు? ఇషా ఇంకా మిగతా వాళ్ళందరిని ఎందుకు ఇలా చేశావు? నేను ఖచ్చితంగా ఇందులో ఉన్నాను, కానీ ఇందులో మెయిన్ అయిన వాళ్ళు వేరే వాళ్ళు. అదెవరు? కానీ సార్, మమ్మల్ని ఎందుకని ఇక్కడికి పిలిపించారు? అవును సార్, నాకు ఒక విషయం అర్థం కాలేదు. మీరు అసలు ఎవరిని పట్టుకుంటారు? ముందు బల్లుని అనుమానించారు, ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? ఏదైనా చెప్పండి సార్, ఇదంతా ఎవరు చేశారు? ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. కానీ మిమ్మల్ని మేము ఎందుకు పిలిచామంటే ఒక కథ చెప్పాలనే పిలిచాం. కదా? అవును, కథ. ఒక మనిషికి సంబంధించిన కథ. అతనికి బ్రెయిన్ బాగా షార్పు. వాడి బుర్రలో ఒక ప్లాన్ తిరుగుతూ ఉంది. మనుషుల్ని చంపాలి, అలాగే రోబోటిక్స్, అలాగే టాక్సీ డర్మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ప్రాణాలు తెప్పించాలి. ఇదంతా జరుగుతున్నప్పుడు అతను ఒక అందమైన అమ్మాయిని కలిశాడు. తనకి ఒక ఆంటీ కూడా ఉంది. తనని ఇబ్బంది పెడుతూ ఉండేది. అప్పుడే ఆ అబ్బాయి బుర్రకి ఒక ఐడియా తట్టింది. అతను వాళ్ళిద్దరినీ ఒక అతిపెద్ద భవనంలోకి షిఫ్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఆ అబ్బాయి ఆ అందమైన అమ్మాయికి మొదటి షాక్ ఇచ్చేశాడు. వాడు ఆ అమ్మాయి ఆంటీని చంపేశాడు. ఇదే ఇంట్లోనే, ఇదే విధంగా. ఆ ఆంటీని చంపినందువల్ల ఆ కుర్రవాడు కనిపెట్టిన మొదటి విషయంగా మారిపోయారు. ఇందులో షాక్ అవ్వాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళందరూ అతనికి ఫ్రెండ్స్గా ఉండేవారు. అతనితో పాటు వాళ్ళందరూ ఫారిన్లో కలిసి పనిచేశారు. తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి ఈ కుర్రాన్ని చూసి భయపడటం మొదలుపెట్టింది. వాడి దగ్గర నుంచి తప్పించుకోవటం కోసం తను ఇంకొక ఫ్రెండ్ సహాయాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఇలా చూడు, ఇక మీద అలా ఏడవకు. నేను నీకు హెల్ప్ చేస్తాను. ఏం చేయాలి చెప్పు?
హంతకుడికి విషయం తెలియగానే వాడు కోపడ్డాడు. ప్లీజ్ నన్ను చంపొద్దు, నన్ను వదిలేయండి. వాడొచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశాడు. ఆ తరువాత తన ఫ్రెండ్ని ఫూల్ని చేశాడు. వాడు ఆ అమ్మాయితో జరిగిన విషయాలన్నిటికీ కారణం తన ఫ్రెండ్స్ అని చెప్పాడు. నువ్వు ఏం చెప్పినా నేనది చేస్తాను, నన్ను వదిలే ప్లీజ్. ఆ అమ్మాయి తనకు హెల్ప్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్ టీలో డ్రగ్స్ కలిపి అతన్ని హిప్నటైజ్ చేయడం మొదలుపెట్టింది. నేను నీతో ఏం చెప్పానో అదే నువ్వు ఇప్పుడు చేయాలి. నా మాట అలాగే వినాలి. బాగుంది కదా, అద్భుతమైన కథ. సార్ ఈ కథ అంతా ఇంటిది ఇంకా బల్లుదే సార్. ఆ సరిత ఈషా తర్వాత ఆ హంతకుడి కథే ఇది. కానీ సార్ హంతకులు ఎవరు? అదే కదా ప్రశ్న. హంతకుడు ఎవరు, ఎవరు ఆ హంతకుడు అని. నన్ను ఎక్కడ తీసుకొచ్చి ఇరికించావు? ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ అనే కదా చెప్పావు. నువ్వందరినీ చంపేశావు. ఇదంతా నువ్వే చేసావా సమర్? అవును అవును, నేనే చేశాను. ఇదంతా నేను కావాలని చేయలేదు. ఎందుకంటే సైన్స్ ప్రపంచంలో నా పేరు మారి మోగిపోవాలి, అందుకే చేశాను. ప్రతి ఒక్కరూ నా గురించే మాట్లాడుకోవాలి. పైగా ఇంత పెద్ద నా ఎక్స్పెరిమెంట్ని కేవలం ఒక అమ్మాయి, ఆ ఇషా, నాశనం చేయాలని చూసింది. అండ్ అందుకోసం తను ఆ బల్లుని హెల్ప్ కూడా అడిగింది. నువ్వు బల్లు తాగే టీలో డ్రగ్స్ కలిపి అతన్ని హిప్నటైజ్ చేసి అతని అమ్మాయిని నమ్మించావు. అంటే వాడు హత్యలు చెయ్యాలి అని. అందుకోసం ట్రిగరే ఆ పియానో ట్యూన్. ఆ బల్లుకు నా రహస్యం దాదాపుగా తెలిసిపోయింది, సరేనా? అండ్ గిన్ని బల్లుని కాపాడడానికి ట్రై చేసింది. సో నా ఎక్స్పెరిమెంట్ కాపాడుకోవాలంటే నేను ఇద్దరిని చంపేయాలి కదా. పోనీ ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరైతే ఇప్పుడు చనిపోయారో వాళ్ళకంటూ ఒక హంతకుడు కావాలిగా, అవును కదా? అందుకే నేను బల్లుని మోసం చేశాను, పైగా తన్ని చంపేశాను. సైన్స్ లోకంలో నీ పేరు గొప్పగా ఉండాలని నువ్వు కలలు కన్నావు. నీకు బుర్రుంది, స్మార్ట్. కానీ ప్రయోజనం ఏంటి? చెడిపోయిన బుర్ర, అది చెడిపోయినదే. కేవలమైన ఎక్స్పెరిమెంట్ కోసం ఎంతో మంది అమాయకుల ప్రాణాలు నువ్వు తీశావు. అసలు ఈ లోకంలో నువ్వు ప్రాణాలతోనే ఉండకూడదు. ఖచ్చితంగా ఉరి తీస్తారు, ఉరి.